ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో అతి కీలకమైనటువంటి అంశం గ్రామ పంచాయతీ యొక్క సమావేశాలు. ఎందుకంటే గ్రామ పంచాయతీ అనేది ఒక స్థానిక ప్రభుత్వంగా మనం చెప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? అది చట్టాలు చేసేటువంటి అధికారాన్ని కలిగి ఉంటుంది. అయితే స్థానిక ప్రభుత్వాలు అనేవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పనిచేసేటువంటి ఉత్పన్నమైనటువంటి ప్రభుత్వాలు కనుక కొంతమేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా తమ మేరకు ఉన్నటువంటి పరిధిలో, అంటే తమ స్థాయి కొంత పరిధి ఉంటుంది, ఆ పరిధి మేరకు తమకున్నటువంటి చట్టబద్ధమైన అధికారం నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలుగా పంచాయతీలు కూడా పనిచేస్తూ ఉంటాయి. జిల్లా పరిషత్తులు కానీ, మండల పరిషత్తులు కానీ, గ్రామ పంచాయతీలు కానీ. అటువంటి నేపథ్యంలో గ్రామీణ స్థాయిలో ప్రభుత్వమైనటువంటి గ్రామ పంచాయతీ తన పరిపాలనకి చట్టబద్ధత లభించేలా పనిచేయాలి అంటే అది గ్రామ పంచాయతీ సమావేశాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. రాష్ట్ర స్థాయిలో జరిగే అసెంబ్లీ సమావేశాలతో కనుక పోలిస్తే గ్రామ స్థాయిలో ఉండే గ్రామ పంచాయతీ సమావేశాలు కూడా సమానంగా చెప్పుకోవాలి. అంటే రాష్ట్ర స్థాయి అసెంబ్లీకి గ్రామ స్థాయిలో జరిగేటువంటి గ్రామ పంచాయతీ సమావేశాలు కూడా ఇంచుమించుగా సమానమైనటువంటి వాటిని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వానికి ఉండేటువంటి చట్టబద్ధమైన శాసనాలు చేసేటువంటి ఒక విధి అనేది అక్కడ అసెంబ్లీకి కానీ, పార్లమెంట్కి కానీ, ఇక్కడ గ్రామ పంచాయతీ సమావేశాల ద్వారా కానీ మాత్రమే ఇది మనకి దఖలు అవుతుందన్నమాట. సో అందులో భాగంగా బిల్లు ప్రవేశపెట్టడం కానివ్వండి, చర్చించడం కానివ్వండి, ఆ బిల్లును ఆమోదించడం కానివ్వండి, అలా ఆమోదించబడినటువంటి బిల్లుల్ని బైలాల రూపంలో ఉపచట్టాలుగా కూడా తయారు చేసుకోవడం కానివ్వండి, పరిపాలన ఆమోదాలు ఇవ్వడం కానివ్వండి, వివాదాల పరిష్కారానికి కొత్త చట్టాలు చేసుకోవడం కానివ్వండి, ఇటువంటి అనేకమైన అంశాలు కేవలం గ్రామ పంచాయతీ సమావేశంలో చేయబడినటువంటి తీర్మానం ద్వారానే లభ్యమవుతాయి. కాబట్టి గ్రామ పంచాయతీల యొక్క సమావేశాలు ఎలా జరుగుతున్నాయో లేదో, ఖచ్చితంగా చట్టబద్ధంగా ఉన్నాయో లేవో చూసుకోగలిగితేనే గ్రామ స్వరాజ్యం అనేది పూర్తి స్థాయిలో అమలైనట్టు లెక్క. అందువలనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 37 అలాగే 41లో గ్రామ పంచాయతీ సమావేశాల కోసం చెప్పడంతో పాటుగా ముఖ్యంగా 227 నెంబర్ జీవోని 1995లో తీసుకురావడం జరిగింది. ఇది స్టాట్యుటరీ జీవో. అంటే మామూలు జీవోలు అనేవి జనరల్గా ఆఫీసులో తయారవుతూ ఉంటాయి, కానీ ఒక స్టాట్యుటరీ జీవో మాత్రం అసెంబ్లీలో ఆమోదం పొందబడి మాత్రమే బయటకు వస్తుంది. అటువంటి స్టాట్యుటరీ అధికారం ఈ జీవోకు ఉంది. కాబట్టి ఈ జీవో ఆధారంగా మనము గ్రామ పంచాయతీ సమావేశాలు ఎలా జరుపుకోవాలో, అసలు మన సమావేశాలు ఎలా జరుగుతున్నాయో, అలా జరుగుతున్నాయా లేదా అనే విషయాలు మనం తెలుసుకోవడం ఈ వీడియో యొక్క ప్రధానమైన అంశం. ఇక గ్రామ పంచాయతీ సమావేశాలు ఎన్ని రకాలు అని చెప్పుకోవాలంటే 4 రకాల సమావేశాలు ఉంటాయి. సాధారణ సమావేశం, అభ్యర్థన సమావేశం, అత్యవసర సమావేశం మరియు ప్రత్యేక సమావేశం. అదేంటి, గ్రామ పంచాయతీకి 4 రకాల సమావేశాలు ఎందుకు ఉంటాయి అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే పరిపాలనలో అనేక అంశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రతి సమావేశం ఇందాకే చెప్పుకున్నాం, ఇది ఒక చట్టాన్ని చేసేటువంటి వ్యవస్థ కాబట్టి అప్పటికప్పుడు కూర్చొని చేసుకుందామంటే కుదరదు. దానికి ఒక టైం ప్రాసెస్ ఉంటుంది. ఇన్ని రోజులు ముందుగా మనం నోటీస్ ఇవ్వాలి, ఇన్ని రోజుల లోపు చేసుకోవాలి, అవన్నీ మనం ముందు చూద్దాం వీడియోలో. ఇటువంటి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా చేస్తేనే అది చట్టబద్ధం అవుతుంది. అలాగని అన్నిటికీ అదే ప్రాసెస్ చేయాలంటే కొన్ని సందర్భాల్లో అత్యవసరమైన పరిస్థితులు ఉంటాయి. అర్జెంటుగా ప్రభుత్వం మనం ఏదైనా అడిగితే ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా ప్రజలు కోరుకుంటే అభ్యర్థన సమావేశం ఏర్పాటు చేయాలి. ఇటువంటి అనేక సందర్భాలు ఉన్నటువంటి నేపథ్యంలో పరిపాలన యొక్క సౌలభ్యం కొరకు, నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ముందుకు వెళ్ళడం కొరకు సమావేశాలని 4 రకాలుగా విభజిస్తూ పంచాయతీ పరిపాలనలో ఒక అద్భుతమైనటువంటి వెసులుబాటుని మనకు అందించారు. దీన్ని అర్థం చేసుకోగలిగితే మనం సరైన పరిపాలనని అందించవచ్చు ఈ సమావేశాల ద్వారా. అవి ఏంటనేది ఒకసారి మనం వివరంగా చూద్దాం. ముందుగా సాధారణ సమావేశం, అంటే జనరల్గా మనం గ్రామ పంచాయతీ పరిపాలనలో భాగంగా పెట్టుకున్నటువంటి సమావేశం. ఈ సమావేశం చట్టంలో చెప్పిన అంశం ప్రకారం అయితే ప్రతి నెల తప్పనిసరిగా పెట్టుకోవాలి. అంటే ప్రతి నెలకి ఒక సమావేశం ఉండాలి అనేటువంటి అంశం మనం మర్చిపోకూడదు. ఈ సమావేశానికి ఖచ్చితంగా 3 రోజుల వ్యవధి, స్పష్టమైన 3 రోజుల వ్యవధి ఉండాలి. అంటే ఇవన్నీ కూడా వర్కింగ్ డేస్ కింద చూసుకోండి. అజెండా అందజేసిన రోజు, సమావేశం రోజు కాకుండా ఈ 3 రోజులు ఉండాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మొత్తం మన సాధారణ సమావేశం జరపడానికి 5 రోజుల ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే అజెండా తయారు చేసి అందించేటువంటి రోజు ఒకటి, మధ్యలో స్పష్టమైన 3 రోజులు ఉండాలి,
తర్వాత సమావేశం జరిగే రోజు ఉండాలి. అంటే ఒక సాధారణ సమావేశం జరపాలంటే 5 రోజులు మనకి పూర్తిగా అవసరం అవుతాయి అన్నమాట. సో ఈ సమావేశానికి అవసరమైనటువంటి అజెండాను ముందుగా తయారు చేసి ఆ యొక్క పంచాయతీ బాడీ సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ వీళ్ళందరి యొక్క సంతకాలు తీసుకొని చూసుకోవాలి. సమావేశ నిర్వహణకి 1/3 సభ్యుల కోరం తప్పనిసరిగా ఉండాలి. జనరల్గా సమావేశాలకు 10 మంది ఉన్నారు, అందరూ వచ్చారు, ఓకే హ్యాపీ. కానీ అందరూ రాలేదు, అప్పుడు ఎంతమంది ఉంటే సమావేశం నిర్వహించగలం అంటే కోరం అంటాం దాన్ని. సో కోరం ఇక్కడ ఎంత ఉండాలి? 1/3 ఉండాలి. 10 మంది వచ్చినప్పుడు 1/3 అంటే ఎంత వస్తుంది? 3.5 వస్తుంది. అంటే ఇలాంటి సందర్భాల్లో మనం దాన్ని 4 కింద లెక్కేసుకుంటాం. సో మన 0.5 అలా ఎక్స్ట్రా వచ్చిన దాన్ని హాఫ్ కంటే ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్ని 4 కింద లెక్కేసుకుంటే ఇక్కడ 10 మంది ఉన్నటువంటి చోట సాధారణ సమావేశంలో 10 మంది ఉన్న చోట మనం కోరం లెక్కేసేటప్పుడు 1/3 అంటే 4 ఉంటే సరిపోతుంది అనుకోవాలి. ఇక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ అంశాలు ఉన్నాయి. సర్పంచ్ గారు కూడా సభ్యునిగానే లెక్కిస్తామా లేదా అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14లో సబ్సెక్షన్ 7 ప్రకారం సర్పంచ్ గారు కూడా పదవి రీత్యా గ్రామ సభ సభ్యుడి కిందే లెక్క, గ్రామ పంచాయతీ సభ్యుడి కిందే లెక్క పదవి రీత్యా. తర్వాత ఆయన సర్పంచ్గా ఓకే. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఆయన గ్రామ పంచాయతీలో ఒక సభ్యుడు. సో గ్రామ పంచాయతీ సమావేశంలో ఒక సభ్యుడిగా ఆయనకి ఖచ్చితంగా ఒక హక్కు ఉంటుంది, ఓటేసే హక్కు ఉంటుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి? సో ఖచ్చితంగా సర్పంచ్ గారికి కూడా గ్రామ పంచాయతీ సమావేశంలో ఒక ఓటు కింద లెక్కేసుకోవాల్సిందే. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం అన్నమాట. సో దీని ఆధారంగా మనం కోరం నిర్ణయించేటప్పుడు చాలా స్పష్టంగా ఈ లెక్కని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్. దాంతోపాటు వాయిదా పడిపోతుంది ఒకసారి సమావేశం. ఇక్కడ మనం కొన్నిసార్లు ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాడు, ఒకవేళ సమావేశంలో మనం సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము, సమావేశం ఏర్పాటు చేసుకున్నాక కోరం అంతా చూస్తూ ఉంటాము, మరి ఒక్కొక్కసారి కోరం రాలేదు. అటువంటి సందర్భాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే, సో కోరం కోసం మనం ఖచ్చితంగా సభ ప్రారంభమైన తర్వాత ఒక అరగంట సేపు మనం చూడాల్సి ఉంటుంది. అరగంట వరకు కనుక కోరం రాకపోతే అప్పుడు తప్పనిసరిగా సమావేశాన్ని వాయిదా వేసుకుంటాము. అలా వాయిదా వేసినటువంటి సమావేశంని ఖచ్చితంగా అలా హాజరైన సభ్యులకు నెక్స్ట్ అంటే ఆ వాయిదా వేసిన సమావేశాన్ని మళ్ళీ ఒకరోజు మనం డేట్ ఇచ్చుకుంటాం కదా, ఆ డేట్కి మాత్రం సమావేశానికి హాజరైన సభ్యులు ఎవరికి నోటీస్ పంపాల్సిన అవసరం లేదు. కానీ హాజరు కాని సభ్యులకి మాత్రం మళ్ళీ మరొకసారి ఈ పలానా రోజున ఈ సమావేశం వాయిదా పడిన సమావేశం పెట్టుకుంటున్నామంటే నోటీస్ పంపించాలి. అలా వాయిదా పడిన సమావేశంలో మాత్రం ఖచ్చితంగా కొత్త అంశాలు ఏవి చర్చించకూడదు. పాత సమావేశం వాయిదా పడిపోయిన సమావేశాలు ఏమున్నాయో అవి మాత్రమే చర్చించవలసి ఉంటుంది. ఇది చాలా స్పష్టంగా చూసుకోవాలి. ఇక్కడ మనం కొన్ని క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వాయిదా పడిన సమావేశం కౌంటబులా అన్కౌంటబులా? ఎస్, వాయిదా పడిన సమావేశం అయినప్పుడు కూడా కౌంటబులే అది. ఎందుకంటే సమావేశం జరిగింది కానీ వాయిదా పడింది అంతే. డేట్ అయితే కన్ఫర్మ్ కదా, పలానా అరగంట సేపు చూసాము, ఇంతమంది వచ్చారులాగా. సో కాబట్టి కౌంటబుల్ కింద మనం దాన్ని లెక్కేసుకోవాలి. ఇంకో పాయింట్ కూడా ఇక్కడ ఉంది. కౌంటబుల్గానే ఎందుకు అనుకుంటామంటే, ఆ వాయిదా పడిన సమావేశాన్ని మళ్ళీ మనం పెట్టుకుంటున్నప్పుడు వాయిదా పడిన సమావేశానికి ఎవరైతే రాలేదో వాళ్ళకి ఇస్తున్నాం, వచ్చిన వాళ్ళకి ఇవ్వట్లేదు నోటీసు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళకి తెలుసు సమావేశంలో భాగంగా ఆల్రెడీ ప్రాసెస్ జరిగింది కదా. సో కాబట్టి వాయిదా పడినప్పటికీ కూడా ఆ సమావేశం కూడా కౌంటబుల్ అనుకోవాలి. ఎందుకు ఈ కౌంటబుల్ అన్కౌంటబుల్ అనే మాట వాడాననేది నెక్స్ట్ మనం ఈ వీడియోలోనే కాసేపు ఆగినా చూద్దాం. అలాగే గ్రామ పంచాయతీ సమావేశం నిర్వహించడానికి ప్రాసెస్ సమయం 3 రోజుల 5 రోజుల అంటే మనకి రూల్ నెంబర్ 4(2) ప్రకారం ఖచ్చితంగా పైన చెప్పుకున్నాము. మధ్యలో 3 స్పష్టమైనటువంటి రోజులు ఉండాలి. మనం అజెండా సర్వే చేసే ఒక రోజు, సమావేశం ఒక రోజు. సో ఓవరాల్గా 5 days ప్రాసెస్లో ఈ సమావేశాన్ని మనం జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఒక సమావేశం ప్రారంభించిన తర్వాత అజెండాలో కొత్త అంశాలు చేర్చవచ్చునా అని ఒక సందేహం ఉంది. ఖచ్చితంగా సమావేశం మొదలైన తర్వాత ఆ సమావేశంలో అజెండాలు చేర్చడానికి వీలు లేదు. అదేంటంటే మాకు కొన్ని అర్జెంట్ పనులు వస్తే అప్పుడే గుర్తు రావచ్చు, మరి పెట్టుకోవచ్చు కదా అని అడగచ్చు. అందుకే నేను మొదట్లో అన్నాను, సమావేశాలు 4 రకాలుగా ఎందుకు పెట్టారు? ఏవైనా అర్జెంట్ వస్తుంది అనుకోండి, వాటి కోసం ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవచ్చు. లేదు ఒకే ఒక అంశం అర్జెంటుగా పెట్టుకోవాలి, అత్యవసర సమావేశం పెట్టుకోవచ్చు. లేకపోతే ప్రజలు కోడారు అభ్యర్థన సమావేశం పెట్టుకోవచ్చు. ఇన్ని రకాల సమావేశాలు మనకి ఎందుకు ఇచ్చారు? ఏదో ఒక సమావేశంలోనే అన్ని కలిపేసుకొని అన్ని చేసేయాలని కాదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా సాధారణ సమావేశం జరుగుతున్నప్పుడు ఒక అజెండా పూర్తిగా పెట్టుకోవాలి. ఆ అజెండాను ఆ సమావేశం చేసుకోవాలి. కొత్త అంశాలు చేర్చి కొత్త విషయాలు పెట్టుకోవాలంటే మరొక సమావేశాన్ని వెంటనే పెట్టుకోవచ్చు, నష్టమే లేదు కదా. అందులో మనం ఈ సమావేశాల యొక్క ప్రాధాన్యతని చూడాల్సి ఉంటుందన్నమాట.
ఇకపోతే రెండవది అభ్యర్థన సమావేశం. గ్రామ పంచాయతీ మొత్తం సభ్యులలో కనీసం 3/4 మంది సభ్యులు 10 రోజుల ముందుగా సమావేశం నిర్వహించమని వ్రాతపూర్వకంగా సర్పంచ్ గారిని కోరినప్పుడు సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేయవచ్చును. అంటే గ్రామ పంచాయతీ సమావేశాల విషయంలో కొంతమంది సభ్యులు కానీ వీళ్ళ కొంతమంది అంటే కనీసం 3/4 మంది. సో వీళ్ళు ఎవరైనా ఒక సమావేశం కావాలని కోరారు, ఏదో ఒక అంశం మీద. గ్రామ పంచాయతీకి సమావేశం పెట్టట్లేదు, ఇంకా సర్పంచ్ గారు వేరే ఇంకా టైం ఉంది పెట్టుకోవచ్చు అనుకున్నారు, ఓకే. కానీ ఏదో ఒక అంశం మీద అర్జెంటుగా సమావేశం పెట్టాలని కొంతమంది వార్డు సభ్యులకి వాళ్ళ వార్డుల పరంగా కావచ్చు, కొన్ని ప్రత్యేకమైన అంశాల పరంగా కాబట్టి సమావేశం కావాలని కోరుకున్నప్పుడు కనీసం మొత్తం సభ్యుల్లో 3/4 మంది అడిగితే అది కూడా 10 రోజుల ముందుగా సమావేశం నిర్వహించమని వ్రాతపూర్వకంగా రాసిస్తే సర్పంచ్ గారి సమావేశాన్ని ఏర్పాటు చేసేదాన్ని అభ్యర్థన సమావేశం అంటారు. ఈ సమావేశాల్లో ఎప్పటిలోగా ఎందు నిమిత్తం ఏర్పాటు చేయమని కోరుకుంటున్నారో స్పష్టంగా తెలియచేయాలి. కారణం ఏంటి, ప్రత్యేకంగా అడుగుతున్నాం కాబట్టి దానికి కారణం ఏంటి, ఎన్ని రోజుల్లో పెట్టాలనేది స్పష్టంగా ఉండాలి. ఆ నోటీసు సర్పంచ్ గారికి కానీ లేదా పంచాయతీ కార్యదర్శి గారిని అందజేయాలి. నోటీస్ అందిన 5 రోజుల్లోగా సర్పంచ్ గారు నోటీసులో చెప్పబడిన అంశాలను చర్చించే నిమిత్తం సమావేశం ఏర్పాటు చేయాలి. ఒకవేళ సర్పంచ్ గారు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైతే నోటీసులో సంతకం చేసిన సభ్యులే కనీసం 3 రోజుల వ్యవధితో సభ్యులకు నోటీసు ఇచ్చి గడువు లోపల వారే సమావేశం నిర్వహించుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ సమావేశానికి కూడా 1/3 సభ్యుల హాజరు కోరంగా తప్పనిసరిగా ఉండాలి. దీన్ని పంచాయతీ కార్యదర్శి మరియు సిబ్బంది కూడా సహకరించి ఈ సమావేశం జరిగేలాగా చూసుకోవాలి. సో ఇక్కడ క్వశ్చన్ ఉంది, 90 రోజుల్లోపు సమావేశాలు జరిపే గడువులో అభ్యర్థన సమావేశాన్ని కూడా లెక్కించవచ్చా లేదా? దీన్ని మీరు క్లారిఫై చేసుకోండి, లేదంటే నేను తర్వాత ఆన్సర్ ఇస్తాను. మూడవది అత్యవసర సమావేశం. అసలు మనం అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం కోసం రాజ్యాంగ పరిషత్లో మాట్లాడుతూ ఈ రాజ్యాంగం భవిష్యత్తులో ఒకవేళ విఫలమైతే దీనికి కారణం రాజ్యాంగం కాదు, ఆ రాజ్యాంగాన్ని సరైనటువంటి అమల్లో దాన్ని తీసుకురాకపోయినటువంటి వ్యవస్థది ఆ యొక్క వ్యక్తులది అవుతుంది తప్ప రాజ్యాంగాన్ని కాదు అంటారు ఆయన. అలాగే అంటే ఆ యొక్క రాజ్యాంగాన్ని రాసినటువంటి నమ్మకం అలాంటిది. అలాగే మన చట్టంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో కూడా చాలా అద్భుతమైనటువంటి అంశాలను చేర్చడం జరిగింది. అంటే వ్యవస్థలో ఎటువంటి సమస్యలు రాకుండా ఒక గ్రామ పంచాయతీ సమావేశాలు పెట్టేసుకొని తీర్మానం చేసేసుకోవచ్చు కదా. కానీ అనేక సందర్భాలకు అనుకూలంగా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. సాధారణంగా పెట్టుకునే చేసే పనులు ఉండొచ్చు, లేదా కొంతమంది ప్రజలకి అవసరమైనటువంటి అభ్యర్థనలు కావచ్చు, అత్యవసరంగా పెట్టాల్సిన సందర్భాలు రావచ్చు. ప్రత్యేకంగా అంటే ఒకే సమావేశం ఇన్ని రకాలుగా ఉంటుంది, అంటే ఒక్క సమస్య ఇన్ని రకాలుగా ఉంటుంది అని ముందుగానే ఊహించి అన్ని రకాల సమావేశాలు ఏర్పాటు చేశారు. దీన్ని మనం అర్థం చేసుకోవడంలోనే విఫలమవుతున్నామేమో అనిపిస్తుంది తప్ప చట్టంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇచ్చారు. దానికి ఉదాహరణగానే ఇక్కడ మనం చూసుకోవాలి. అత్యవసర సమావేశం అని దేని పెడతారు? మంచినీటి సరఫరా చాలా అత్యవసరం మనకి, పారిశుధ్యం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన తక్షణమైన చర్యలు, లేదా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అత్యవసరంగా పంపవలసిన తీర్మానాల విషయంలో ఒక్కరోజు వ్యవధితో కానీ అంతకంటే తక్కువ వ్యవధితో కానీ అజెండా నోటీసులు ఇచ్చేసి సమావేశం నిర్వహించవచ్చు. చాలా సందర్భాల్లో అదేంటి వెంటనే మనకి మెయిల్ వచ్చేసింది, రేపటికల్లా తీర్మానం ఇమ్మంటున్నారు, ఈరోజు 3 రోజులన్నా టైం ఉండాలి కదా సమావేశానికి, అలా చెప్పాలి కదా, మరి ఎలాగా అని చాలా సందర్భాల్లో బాధపడుతూ గందరగోళ పరిస్థితులు ఉండేటువంటి సందర్భాలు కూడా చూస్తూ ఉంటాం. అటువంటి సందర్భాల నుంచి మనం రక్షించడానికి అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేయబడింది. దీనికి ఒక్కరోజు వ్యవధులు ఇస్తే చాలు, అంతకంటే తక్కువ సమయమైనా పర్లేదు. ఆ తీర్మానాన్ని ఇచ్చే విధంగా మనం యొక్క అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి కూడా కోరం 1/3 అంతే. సాధారణ సమావేశం కానివ్వండి, అభ్యర్థన సమావేశం కానివ్వండి, అత్యవసర సమావేశానికి కానివ్వండి, ఈ మూడింటి కూడా కోరం 1/3 మాత్రమే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అత్యవసర సమావేశంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ 1 లేదా 2 అంశాలు మాత్రమే చర్చించాల్సి ఉంటుందన్నమాట. అయితే 4వది ప్రత్యేక సమావేశం. గ్రామ పంచాయతీ చేసిన ఏదైనా తీర్మానాన్ని 3 నెలల్లోపు రద్దు చేయడం లేదా మార్పు చేయడం. అంటే ప్రత్యేక సమావేశం ఎటువంటి సందర్భాల్లో చేయాలి అనే దానికి ఇక్కడ చెప్తున్నారు. ఉప సర్పంచ్ గారి ఎన్నిక, ఉప సర్పంచ్ గారిపై అవిశ్వాస తీర్మానం, ఇంటి పన్నుపై ప్రత్యేకంగా ఏదైనా పన్ను వేయాలంటే, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలపై పన్నులు వంటి అంశాలలో ఇటువంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలంటే 3 స్పష్టమైన రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యవధిలో కూడా అజెండాతో కూడిన నోటీసులు సభ్యులందరికీ పంపించి ఈ సమావేశాన్ని నిర్వహించుకోవచ్చు.
ఈ సమావేశానికి కూడా మొత్తం సభ్యుల్లో సగానికి పైగా సభ్యుల కోరం తప్పనిసరి. ఒక ప్రత్యేక సమావేశానికి మాత్రం 50% కంటే ఎక్కువ మంది సభ్యులు తప్పనిసరిగా ఉంటేనే కోరం కింద తీసుకోబడుతుంది. ఈ సమావేశంలో ఏదైనా ఒక్క అంశాన్ని మాత్రమే చర్చించాలి. ఇందాక అనుకున్నాం ఏదో ఒక అంశం మీద అర్జెంట్ తీర్మానం కావాలన్నారు. అటువంటి సందర్భాలలో 3 రోజులు లేదా అంతకంటే తక్కువ టైం అయినా పర్వాలేదు, అర్జెంటుగా మనం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసేసి ఈ యొక్క తీర్మానాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ప్రత్యేక సమావేశం యొక్క ప్రొసీజర్ అలా ఉంటుంది. జనరల్గా మనలో చాలామంది అనుకుంటూ ఉంటాము తీర్మానాలు వేటికి ఇవ్వాలి పంచాయతీలో అనేసి. ఒక రకంగా చెప్పాలంటే పంచాయతీలో పరిపాలనతో సంబంధం ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా తీర్మాన రూపంలో ఇవ్వాల్సిందే. చాలామంది పంచాయతీ కార్యదర్శి గారు తీర్మానం ఇచ్చేయండి అర్జెంటుగా అని అడుగుతుంటారు. పంచాయతీ కార్యదర్శి తీర్మానం ఇవ్వడానికి ఆయన ఎవరు? పంచాయతీ కార్యదర్శి ఒక కార్యనిర్వహణాధికారి మాత్రమే. పంచాయతీ పరిపాలనా బాడీ, పంచాయతీ బాడీ ఏది ఉందో ఆ బాడీ తీర్మానం ఇవ్వాలి. పంచాయతీ తీర్మానం అంటే గ్రామ పంచాయతీ సమావేశాలు జరిగి తీర్మానం తయారు చేసి 4గుట్లో ఏదో రకంగా తీర్మానాన్ని రెడీ చేసి ఇవ్వాలి. సో ఆ తీర్మానం ఇచ్చిన తర్వాత తీర్మానాన్ని అమలు చేసేటువంటి వ్యక్తి మాత్రమే పంచాయతీ కార్యదర్శి, కార్యనిర్వహణాధికారి. అదే తప్ప పంచాయతీ తీర్మానాలు మాత్రం పంచాయతీ కార్యదర్శి ఏ పని పడితే ఆ పని చేసేయడానికి అవకాశం ఉండదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? పంచాయతీ కార్యదర్శి తను ఏ పని చేయాలన్నా పరిపాలనలో భాగంగా ఖచ్చితంగా తీర్మానం ఉంటేనే పని చేయాల్సింది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తీర్మానం లేకుండా ఏ పని కూడా చేయడానికి వీలు లేదు. సో ఇక్కడ మనం చూస్తుంటే ఈ జీవోలను స్పష్టంగా చెప్పారు చూడండి. పరిపాలనా ఆమోదం ఇవ్వడం, వివాదాల పరిష్కారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, రాజీలకు సంబంధించిన అంశాలు, చేయవలసిన ఖర్చుకు సంబంధించిన నిర్ణయాలు, చేసిన ఖర్చుకు ఆమోదం తెలపడం, ప్రణాళికలు, బడ్జెట్ తయారీ, ఆదాయ వనరుల సమీకరణ, గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజలకు ఇవ్వవలసిన అనుమతులు మొదలైన ఏ విషయమైనా పంచాయతీ సమావేశంలో ఖచ్చితంగా చర్చించవలసిందే. గ్రామ పంచాయతీ తీర్మాన రూపంలో అవి అనుమతులు పొందవలసిందే. సో ఇవి వచ్చిన తర్వాత పంచాయతీ కార్యదర్శి యొక్క పని మొదలవుతుందని పరిపాలనలో మనం గుర్తించాలన్నమాట. ఇక్కడ కూడా చాలామంది ఈ క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతుంటారు, ఒక తీర్మానం యొక్క కాల పరిధి ఎంత అనేసి. నిజానికి తీర్మానం ఇంత కాలం పాటు పనిచేస్తుందని చట్టంలో ఎక్కడా లేదు. నాకు తెలిసినంత వరకు, నేను చదివినంత వరకు, నా విజ్ఞానం పరిగి. అంతకంటే ఎక్కడైనా ఉందేమో తెలిస్తే నేను క్షమాపణ చెప్పగలను. కానీ ఎందుకంటే నేను చూసినంత వరకు మాత్రం నా నాలెడ్జ్ సరిపడినంత మాత్రం తీర్మానం ఇంత కాలమే బతుకుంటుంది అని చట్టంలో లేదు. కానీ ఒక తీర్మానాన్ని రద్దు చేయాలంటే, మార్పులు చేయాలంటే ఏముందో ఉంది. అంటే ఇక్కడ రద్దు చేయడం అంటే తీర్మాన కాల పరిమితి లెక్క అంటే అలా మనం లెక్కేసుకోవాలి. అంటే రద్దు చేయడం అనేటువంటి ఉందంటే ఆటోమేటిక్గా రద్దు చేసినంత వరకు ఆ తీర్మానం అమల్లో ఉన్నట్టు అర్థం, లైవ్లో ఉన్నట్టు అర్థం. సో అలా తీసుకోవాలి. సెక్షన్ 246 జీవో 227 రూల్ నెంబర్ 10 ప్రకారం గ్రామ పంచాయతీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం 3 నెలల లోపు రద్దు చేయరాదు. అట్లు చేయవలసి వచ్చినచో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ మొత్తం సభ్యులలో కనీసం సగం మంది బలపరిస్తే తప్ప అట్టి తీర్మానం రద్దు కాదు. అయితే గ్రామ పంచాయతీల తీర్మానాలు రద్దు చేసే ప్రస్తుతం, ఎందుకంటే సెక్షన్ 246(1) మేరకు తర్వాత అమెండ్మెంట్ జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి GOMS నెంబర్ 44 PR&RD పంచాయతీలు 3 శాఖ తేదీ 21/4/2015 ద్వారా వచ్చినటువంటి జీవో ద్వారా ఈ పంచాయతీల రద్దు, మార్పులు ఇటువంటి అంశాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారికి వీటి మీద అధికారం బదలాయించడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఇవన్నీ కూడా కలెక్టర్ గారి ఆధీనంలో జరిగేటువంటి అవకాశం ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే గ్రామ పంచాయతీ సమావేశాలు ఎన్ని రోజులకు ఒకసారి జరగాలి, అలా జరగకపోతే బాధ్యులు ఎవరనే విషయాలు కొన్ని ఉన్నాయి. జనరల్గా గ్రామ పంచాయతీ సమావేశాలు ఎన్ని రోజులకు జరగాలి అంటే క్షేత్రస్థాయిలో వచ్చేటువంటి అతి ఎక్కువ శాతం ఆన్సర్ ఏంటంటే 90 రోజులకు ఒకసారి జరగాలి అంటారు. ఎందుకంటే జనరల్గా మనం ఏంటంటే ఏ విషయమైనా సమస్య వచ్చినప్పుడే దాన్ని ప్రధానమైన ఒక కోడ్గా గుర్తుపెట్టుకుంటాం. సమస్య దేని వల్ల వస్తుందో దాన్నే కోడ్గా గుర్తుంటుంది మైండ్లో. అంటే 90 రోజులు దాకా కనుక సమావేశాలు నిర్వహించకపోతే అప్పుడు సమస్య జనరల్గా ఇప్పుడు గ్రామ పంచాయతీ సమావేశాలు ఉన్నాయి. ఆ గ్రామ పంచాయతీ సమావేశాలు ఒక సమావేశం జరిగిన తర్వాత మరుసటి సమావేశాల మధ్యలో 90 రోజులు గ్యాప్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా సర్పంచ్ గారు అభిశంసించబడతారు. 91 రోజుల తర్వాత దాన్ని నిర్వహించకపోతే, 90 రోజులు దాటిన వెంటనే నిర్వహించకపోతే పంచాయతీ కార్యదర్శి, అంటే సమస్య వచ్చేటువంటి అంశం 90 రోజులు అనేది. కాబట్టి దీన్ని కోడ్గా పెట్టుకొని చాలామంది గ్రామ పంచాయతీ సమావేశం 90 రోజుల లోపు జరపాలి అంటారు.
అంటే అది సమస్య వస్తుంది కానీ రూల్ పొజిషన్ ప్రకారం గ్రామ పంచాయతీ సమావేశాలు ప్రతి నెల కనీసం ఒకసారి నిర్వహించాలి. అంటే ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, మే ఉంటుంది, షల్ ఉంటుంది. ఈ రెండు మనకు తెలుసు. చేసుకోవచ్చు, చెయ్యాలి, కానీ ఇక్కడ ఏముందంటే చేసుకోవచ్చు, కనీసం సమావేశాలు నిర్వహించాలి అన్నారు కాబట్టి దీన్ని పెద్దగా పట్టించుకో. అదే షల్ ఖచ్చితంగా చేయాలి అలాంటి ఎందుకు చేయం? సో ఇక్కడ ఈ రెండు పదాల మధ్య తేడాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. కాబట్టి మనకి సమస్య వచ్చే 90 రోజుల విషయం వదిలేయండి. చట్టం ఏం చెప్పిందో చూడండి. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో సెక్షన్ 31(1) ప్రకారం పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ వారి అనుమతితో లేక ఆదేశాలతో ప్రతి నెల కనీసం ఒక సమావేశం నిర్వహించాలి. ఇది ఒక వ్యవస్థ బాగా నడవడానికి. అంటే ప్రతి నెలకు ఒకసారి జరగకపోతే పరిపాలనలో తీర్మానాలు ఎప్పుడు జరుగుతాయి? తీర్మానం లేకుండా ఏ పని మనం చేయకూడదు అన్నప్పుడు ప్రతి నెల సమావేశాలు జరగాలి కదా. నువ్వు ప్రతిరోజు ఆఫీసు ఉంటేనే కదా ఏదైనా పని అవుతుంది. ఆఫీసు ప్రతిరోజు లేకపోతే పనులు అవ్వవు. కాబట్టి ప్రతి నెల సమావేశం జరగడం అన్నది కనీసం అనే విషయాన్ని పక్కన పెట్టి తప్పనిసరిగానే ఎవరి వాళ్ళు భావించాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ ఇలా కనుక సమావేశాలు నిర్వహించకపోతే ఏమవుతుంది? ఆ యొక్క నిర్వర్తించడంలో విఫలమైతే సమావేశం జరిగిన 90 రోజుల్లోపు సమావేశాలు నిర్వహించకపోతే పంచాయతీ కార్యదర్శి మీద చర్యలకు పూనుకుంటారు. అంటే పంచాయతీ కార్యదర్శి సమావేశం జరగడానికి 90 రోజుల వరకు వెయిట్ చేయడం, 90 రోజులు అయిపోతుంటే ముందుగానే సిద్ధం చేసి సమావేశాలు ఏర్పాటు చేసి ముగించడం అన్నది వాళ్ళు రక్షించుకోవడానికి మాత్రమే. కానీ ప్రాసెస్ ఏంటి? ప్రతి నెల జరగాల్సి ఉంటుందండి. సమావేశం జరపడానికి సర్పంచ్ గారు అనుమతించకపోతే పంచాయతీ కార్యదర్శి తానే నియమాలను అనుసరించి గ్రామ పంచాయతీ సమావేశం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు 90 రోజులు కనుక వచ్చేస్తుంది, ఇంకా వారు సమావేశం పెట్టట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళ వరకు అయితే వాళ్ళ వరకు ప్రాబ్లం ఉంది. ముందు పంచాయతీ కార్యదర్శి అయినా దాన్ని నిర్వహిస్తే అతను ముందు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తన పని తాను నిర్వహించుకోవాలి. అలా నిర్వహించే అవకాశం కూడా లేనప్పుడు పంచాయతీ కార్యదర్శి సంబంధించిన అంశాన్ని ఒక నోట్ ఫైల్ రూపంలో తయారు చేసి ఈఓపీఆర్డీ వారికి, అంటే ఇప్పుడైతే డిప్యూటీ ఎంపీడీ గారు వారికి అందించాలి. దాని ఆధారంగా డిప్యూటీ ఎంపీడీ గారు సెక్షన్ 44 ప్రకారం రిపోర్ట్ తయారు చేసి సర్పంచ్ గారి మెమో కూడా జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అధికార నిర్వహణలో ఎవరు విఫలమైనా వారి తర్వాత ఉండేటువంటి పై స్థాయి అధికారి అంటే డిప్యూటీ ఎంపీడీ గారు, డిఎల్పిఓ గారు, డిపిఓ గారు, కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పంచాయతీరాజ్ వారు దీని మీద చర్యలు తీసుకునే అధికారం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట అని తెలియజేస్తుంది. ఇకపోతే గ్రామ పంచాయతీ సమావేశాలకి ఎవరెవరు హాజరవ్వచ్చు? 1, సర్పంచ్ గారు సమావేశానికి అధ్యక్షత వహించడం, అజెండాలోని అంశాలపై చర్చించి ఓటు వేసి తీర్మానం చేయించడం, ఇటువంటివన్నీ కూడా సెక్షన్ 37 ప్రకారం సర్పంచ్ గారు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే ఉప సర్పంచ్ గారు అజెండాలోని అంశాలపై చర్చించి ఓటు వేసి తీర్మానం చేయించే విధంగా ఉండేలా సర్పంచ్ గారు లేనప్పుడు సమావేశాలకు అధ్యక్షత వహించేలా ఆయనకు అధికారాలు ఉన్నాయి సెక్షన్ 37 ప్రకారం. అలాగే వార్డు సభ్యులు అజెండాలోని అంశాలపై చర్చించి ఓటు వేసి తీర్మానం చేసేటువంటి అధికారం వీరికి ఉంటుంది సెక్షన్ 28 ప్రకారం. అలాగే ఎంపీటీసీ సభ్యులు అజెండాలోని అంశాలపై చర్చించే అవకాశం ఉంది వీరికి, అంతే సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 ప్రకారం. కానీ ఓటు హక్కు మాత్రం వీరికి ఉండదు. అలాగే పంచాయతీ కార్యదర్శి అజెండాలోని అంశాలపై చర్చించవచ్చు సెక్షన్ 31(2) ప్రకారం, కానీ ఓటు హక్కు లేదు. కాకపోతే చాలామందికి తెలియని అంశం ఏంటంటే గ్రామ పంచాయతీ సమావేశాలకి ప్రజలు కూడా హాజరు కావచ్చు. దీనికి జీవో నంబర్ 227లోనే రూల్ నెంబర్ 11 మరియు 12 ఉన్నాయి. ఎందుకంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అంటేనే ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగినటువంటి వ్యవస్థ. సో కాబట్టి గ్రామ పంచాయతీ సమావేశాల్లో వారికి కేటాయించిన ప్రదేశంలో కూర్చుని సమావేశంలో జరిగే ప్రొసీడింగ్స్ని చూడొచ్చు, కానీ మాట్లాడడానికి మాత్రం వీల్లేదు. గొడవలు పెట్టడాలు, మాట్లాడాలు ఖచ్చితంగా చేయడానికి వీల్లేదు. అలా చేస్తే వారి మీద ఖచ్చితంగా వారిని నియంత్రించి బయటికి పంపించేటువంటి అధికారం సర్పంచ్ గారికి అధ్యక్షుడి హోదాలో ఉంటుంది. కాబట్టి సమావేశాలకు హాజరయ్యి ప్రొసీడింగ్ చూడడం మాత్రం చేసే అవకాశం వాళ్ళకి లభించింది. ఇకపోతే కాస్టింగ్ ఓట్ అనేది ఎవరికి ఉంటుంది? మనం ఇందాక అనుకున్నాం చట్టం మనకి ఎంతో గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చింది. ఇక్కడ కూడా ఇది ఒక అంశమే. ఎందుకంటే కాస్టింగ్ ఓట్ అనేది ఏంటంటే ఏదైనా ఒక అంశం మీద ఓటింగ్ వచ్చినప్పుడు సమానంగా వచ్చి అంశం గొప్పదై ఉండొచ్చు, మంచి అంశం అయి ఉండొచ్చు, కానీ వ్యక్తిగతమైనటువంటి ఆలోచనల వల్ల కానివ్వండి, ఎవరికి వారికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, వాటి వల్ల కానీ ఓటింగ్ అనేది సమానంగా వచ్చింది అనుకోండి, ఒక మంచి అంశం అది ఎటు కాకుండా ఉండిపోతుంది. సో పరిపాలనలో ఒక మంచి జరగడానికి ఆస్కారం ఏర్పడదు. ఇటువంటివి ఏమీ లేకుండా ఖచ్చితంగా ఒక ఓటుని అదనంగా లభించేలా కాస్టింగ్ ఓటు రూపంలో ఇచ్చారు.
చట్టం కూడా ఈ అంశం అంటే చట్టం ఎంత బాగా పనిచేస్తుందంటే, ఎంత బాగా చెప్తుందంటే మనం అర్థం చేసుకోవడం ఉంటుంది. ఇక్కడ ఏమన్నారు, జీవో నెంబర్ 227లోనే రూల్ నెంబర్ 6 ప్రకారం ఏదైనా అంశము ఏకగ్రీవంగా ఆమోదించబడినప్పుడు హాజరైన సభ్యులలో వ్యతిరేకంగా మరియు అనుకూలంగా ఓటు వేసిన వారి వివరాలు నమోదు చేయాలి ముందుగా. మరియు సమానంగా ఓట్లు వచ్చినప్పుడు ఆ సమావేశమునకు అధ్యక్షత వహించిన వ్యక్తి అని స్పష్టంగా చెప్పారు. చూడు, అధ్యక్షత వహించిన సభ్యులకు లభించేదాన్ని కాస్టింగ్ ఓటుతో ఆమోదించేలా లేదా తిరస్కరించేలా చేయవచ్చు. తీర్మానాలు ఆమోదించే మార్గంలో ఏర్పడే అంతరాయాన్ని పరిపాలనాపరమైన అధికారం ద్వారా ఇలా పరిష్కరించేటువంటి ఒక గొప్ప ఆలోచన ఇది. అంటే ఇక్కడ సమావేశానికి చాలామంది ఏమడుగుతారు అంటారంటే, కాస్టింగ్ ఓటు అంటే అదనపు ఓటు. జనరల్గా మనకు ఓటు ఉంది కదా, ఇంకో 2 ఓట్లు ఉంటే సర్పంచ్ గారి 2 ఓట్లు ఉన్నాయంటారు. కానీ కాదు. అంటే జనరల్గా గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షుడు సర్పంచ్ గారే కాబట్టి సర్పంచ్ గారి 2 ఓట్లు అంటారు. కానీ సర్పంచ్ గారికి ఉండేటువంటి ఒక ఓటు ఆయన ఒక వార్డు మెంబర్గా, ఆయనకు కూడా ఒక సభ్యుడిగా జనరల్గా వస్తుంది, అది వేరే విషయం. ఇంకా కాస్టింగ్ ఓటు ఎప్పుడు వేస్తారు? కాస్టింగ్ ఓటు ఎప్పుడు వేస్తారంటే సమావేశానికి అధ్యక్షత వహించే వ్యక్తి అని ప్రత్యేకించి అన్నారు. ఎందుకు అలా అన్నారు? సర్పంచ్ గారే అనేవచ్చు కదా, అధ్యక్షత ఆయనే వహిస్తేస్తారు కదా అని మనం అనుకోవచ్చు. కానీ కాదు, కొన్ని సందర్భాల్లో సర్పంచ్ గారు రాకపోతే సర్పంచ్ గారి స్థానంలో ఉప సర్పంచ్ గారు ఉంటారు. ఉప సర్పంచ్ గారు కూడా హాజరు కాలేదు. అటువంటి సందర్భాల్లో ఏం చేస్తారు, ఆ సమావేశంలో హాజరైన వారితోటి ఒకసారి ఓటింగ్ పెట్టి వారందరూ కలిసి ఆ సమావేశానికి ఎవరైతే ఉండాలని ఆ ఓటింగ్ ద్వారా గెలిపించుకుంటారో ఆ వ్యక్తి ఆ సమావేశంలో అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉంటారు. అంటే కాస్టింగ్ ఓటు ఇచ్చింది ఎందుకంటే ఏ సమావేశంలోనైనా సమస్య వచ్చినప్పుడు, సమానమైన ఓట్లు వచ్చినప్పుడు ఆమోదించాలన్నా తిరస్కరించాలన్నా అధ్యక్ష స్థానంలో ఉండేటువంటి వ్యక్తికి ఈ కాస్టింగ్ ఓటు ద్వారా దాన్ని పరిపాలన అనేది ముందుకు వెళ్ళడానికి ఇచ్చినప్పుడు ఒక మంచి అవకాశం. అందుకే సర్పంచ్ గారు అనే పదాన్ని వాడకుండా అధ్యక్షత వహించిన వ్యక్తి అన్నారు. సో ఇటువంటి అంశాలు చట్టం చాలా అద్భుతమైన అంశాలు చెప్పింది మనకి, చాలా చాలా చక్కటి అంశాలు. అంటే ఇక్కడ దీని ద్వారా మనం ఎంతో సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళచ్చు. సో అటువంటి అంశాలు ఎన్నో కూడా మనకి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో లభిస్తాయి. ఇకపోతే సమావేశాల నిర్వహణ అనేది ఎలా ఉంటుంది కొంచెం బ్రీఫ్గా చూద్దాం. సమావేశానికి ముందు మనం ఏం చేయాలి? సమావేశాల నిమిత్తం సభ్యులకు అందజేసేటువంటి అజెండాను పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ గారు కలిసి తయారు చేస్తారు. సర్పంచ్ గారు సమావేశం తేదీని సమయాన్ని నిర్ణయించాలి. సభ్యులకు నిర్ణీత సమయంలో అజెండా నోటీస్ అందేలా చూడాలి. సభ్యుల అజెండాలోని అంశాలపై చర్చించడానికి వీలుగా పూర్తి సమాచారం మరియు అవగాహన కూడా వాళ్ళకి అందజేయాలి. ఒకవేళ సభ్యులు ఎవరైనా అజెండాలో కొన్ని అంశాలు చేర్చాలి అనుకుంటే వాటిని సర్పంచ్ గారు ఒకసారి పరిశీలించి ఆ అంశాలను అజెండాలో కూడా ఉండేలా చూసుకోవడం, ఇదంతా కూడా సమావేశానికి ముందు చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ అనమాట. ఇకపోతే సమావేశం జరిగేటప్పుడు సమావేశాలకు సర్పంచ్ గారు అధ్యక్షత వహిస్తారు. సమావేశానికి కోరం పూర్తి కాకపోతే సభ్యులందరి ఆమోదంతో మరో అరగంట వేచి చూడాలి. అప్పటికీ కోరం పూర్తి కాకపోతే సమావేశాన్ని వాయిదా వేస్తారు. ఒకవేళ కోరం పూర్తయితే సర్పంచ్ గారు హాజరైన సభ్యులతో ముందుగా హాజరు రిజిస్టర్లో సంతకాలు తీసుకోవాలి. సంతకాలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా టైమింగ్స్ కూడా రాసుకోవాల్సిన అవసరం ఉంది, చూసుకోవాలి. సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు సందేహాలకు సర్పంచ్ గారు సమాధానం ఇవ్వాలి. చట్టరీత్యా ఆమోదించలేని అంశాలను తిరస్కరించాలి. అజెండాలోని అన్ని అంశాలు చర్చించిన మీదట సభ్యులు ఆమోదించిన మేరకు తీర్మానాలను సర్పంచ్ మినిట్స్ పుస్తకంలో తానే స్వయంగా నమోదు చేసి మినిట్స్ ముగిసిన తర్వాత కూడా సంతకం చేయాలి. ప్రతి తీర్మానం ఎదురుగా కూడా ఆమోదించబడింది, అలాగే తిరస్కరించబడింది అని ఖచ్చితంగా రాయాలి. ఒక్కో సందర్భంలో అందరూ ఆమోదించేశారు రాస్తాము, కొంతమంది తిరస్కరించారు, ఆమోదించినంతమంది తిరస్కరించినంతమంది. ప్రతి తీర్మానం కొంతమంది కొన్ని తీర్మానాలు ఆమోదిస్తారు, కొంతమంది కొన్ని తీర్మానాలు ఆమోదించరు. సో ఆ తీర్మానాన్ని ఆమోదించిన వాళ్ళు ఎంతమంది రాసి వాళ్ళతో కూడా అక్కడ సంతకం ప్రతి తీర్మానంగా తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, కోర్టు కేసులు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఎవరైతే ఒప్పుకున్నారో లేదో కూడా ఇక్కడ మనకి సాక్ష్యం లభిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి తీర్మానం ఎదురుగా కూడా తీర్మానాన్ని ఆమోదించిన వాళ్ళు ఎవరు, ఆమోదించిన వారు ఎవరు, ఇలాగా వాళ్ళ పేర్లు రాసి సంతకాలు కూడా అక్కడ పెట్టిస్తూ ఉండాలి. అలాగే మొత్తం తీర్మానాల మీద ముగిసిన తర్వాత సంతకం పెట్టాలి. ఒకవేళ ఏ అంశంపైనైనా ఓటింగ్ నిర్వహించబడినట్లయితే అనుకూలంగాను వ్యతిరేకంగాను ఓటు వేసిన సభ్యుల పేర్లు సర్పంచ్ గారు వివరంగా మినిట్స్లో సదరు అంశాన్ని ఎదురుగా రాసి, ఇప్పుడు నేను చెప్పింది అదే, దానికి సంబంధించి రాసి ఆ అంశాన్ని ఎదురుగా నమోదు చేసి వారితో సంతకం తీసుకోవాలి. ఒకవేళ ఓటింగ్ నిర్వహించబడినప్పుడు చర్చించే అంశానికి సమానమైన ఓట్లు వస్తే అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి ఆ కాస్టింగ్ ఓటు ద్వారా దాన్ని సులువు చేస్తారు. సో సమావేశం ముగిసిన తర్వాత సమావేశాలు ఆమోదించబడిన తీర్మానాలు పంచాయతీ కార్యదర్శి అమలు చేసేలా ఆ యొక్క సర్పంచ్ గారు మరియు వార్డు సభ్యులు జాగ్రత్త వహించాలి. అవసరమైన సందర్భాల్లో పై అధికారుల అనుమతులు తీసుకునేలా కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. తీర్మానాలను అమలు చేసే విషయంలో సర్పంచ్ గారికి పంచాయతీ కార్యదర్శిపై
పరిపాలనాధికారాలు కలిగి ఉంటారని సెక్షన్ 25C చెప్తుంది. అంటే సర్పంచ్ గారు పంచాయతీ కార్యదర్శిపై ఎటువంటి అధికారాలు కలిగి ఉంటారంటే పరిపాలనాపరమైనటువంటి అధికారులు మాత్రమే కలిగి ఉంటారు. ఆ పరిపాలనాపరమైన అధికారాలు ఏంటంటే తీర్మానాలు అమలు చేసేటువంటి అంశంలో. సో సెక్షన్ 31 ప్రకారం గత సమావేశం తర్వాత 90 రోజుల్లో తిరిగి సమావేశం నిర్వహించడానికి సర్పంచ్ గారు అనుమతి ఇవ్వనిచో కార్యదర్శి తానే వివిధ రీతిలో సమావేశం ఏర్పాటు చేయవచ్చు. సెక్షన్ 31 ప్రకారం గత సమావేశం జరిగిన 90 రోజుల్లోపు తిరిగి సమావేశం నిర్వహించకపోతే పంచాయతీ కార్యదర్శిపై క్రమశిక్షణా చర్య, సస్పెన్షన్ లేదా ఇంక్రిమెంట్లో కోత కూడా తీసుకోబడుతుంది. సకాలంలో సక్రమంగా గ్రామ పంచాయతీ సమావేశం జరగకపోతే దానిపై విస్తరణాధికారి గారు, ఇప్పుడైతే డిప్యూటీ ఎంపీడీఓ గారు లేదా డిఎల్పిఓ గారు, జిల్లా పంచాయతీ అధికారి వారు, జిల్లా కలెక్టర్ గారు ఆదేశించిన ఎవరైనా అధికారి దాని మీద విచారణ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 90 రోజులు సమావేశాలు జరిగేలాగా సర్పంచ్ గారు దీని మీద పూర్తి స్థాయి బాధ్యత వహించాలి. అలా బాధ్యత వహించినప్పుడు పంచాయతీ కార్యదర్శి గారు ఆ సమావేశాన్ని నిర్వహించి తన వంతు బాధ్యతని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్రామ పంచాయతీ సమావేశాలలో అనేక చట్టబద్ధమైన అంశాలు, అనేక ప్రజాస్వామికమైన అంశాలు, అనేక పరిపాలనాపరమైనటువంటి స్కిల్స్ దాగి ఉన్నాయని మనం అర్థం చేసుకోవడానికి ఈ జీవోలో ప్రతి అంశాన్ని మనం చదవాలి, ప్రతి రూల్ని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ సెక్షన్స్లో మనం అనేక ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే తెలుసుకోగలిగితే గ్రామ పంచాయతీ మన గ్రామ పంచాయతీలో మనం నిర్వహిస్తున్న సమావేశాలు ఇలాగే నిర్వహిస్తున్నామా లేదా అనేది ఒకసారి మనకి స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పంచాయతీ పరిపాలనలో భాగంగా జరిగిన ప్రతి అంశాన్ని కూడా తీర్మాన రూపంలోనే చేసే విధంగా మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలో కాగితమే బలి కోరుతుంది, కాగితమే రక్షిస్తుంది. బలి కోరాలన్నా రక్షించాలన్నా కాగితమే. కాబట్టి కాగితం లేకుండా మనం ఏ పని చేసినా అక్కడ నుండి మనం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ ఆ పని చేయాలంటే అవ్వదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఉన్నంత వరకు ఈ గ్రామ పంచాయతీ పరిపాలనకి ఒక చట్టబద్ధతనిచ్చేటువంటి సమావేశాలను స్పష్టంగా ఖచ్చితంగా జరిపేలా చూసుకోవడం, ప్రతి అంశం కూడా తీర్మానంలో ఖచ్చితంగా ఉండేలా చూసుకోవడం, తీర్మానాలు రాస్తున్నప్పుడు తీర్మానాల అంశానికి సంబంధించి ఏవైనా సరే చట్టానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే ప్రొసీజర్స్కి వ్యతిరేకంగా కానీ అలాంటి ఏదో సందర్భాలు ఉన్నప్పుడు అవి చేయకూడని పరిస్థితులు ఉన్నప్పుడు పంచాయతీ కార్యదర్శి చక్కగా నోట్ పెట్టాలి. ఇక్కడ పంచాయతీ కార్యదర్శి నోట్ అంటే ఆ యొక్క తీర్మానానికి వ్యతిరేకంగా పెడుతున్నారని కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటో తెలియచేయాలి. ప్రతి తీర్మానం కింద పంచాయతీ కార్యదర్శి నోట్ పెట్టడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇక్కడ ఈ అమౌంట్ ఇక్కడ నుంచి ఖర్చు పెడుతున్నారు, సో జీవో ప్రకారం ఇంత పర్సంటేజ్లో ఖర్చు పెట్టాలి, ఇంత అమౌంట్ ఖర్చు పెట్టచ్చు, కాబట్టి ఈ అమౌంట్ దీనికి ఖర్చు పెడుతున్నారు, కాబట్టి ఇది చట్టబద్ధమైనదే, రూల్ పొజిషన్ సరిపోయింది అని రాస్తాం తీర్మానం. లేదు, కొన్ని సందర్భాలలో పంచాయతీ తన ఎగ్జిస్టెన్స్ కోసం ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. పలానా జీవోలో ఇలా ఉంది కానీ పంచాయతీ తన ఎగ్జిస్టెన్స్ కోసం ఈ యొక్క అంశాన్ని ఇలా చేస్తుంది, సో కాబట్టి ఈ తీర్మానాన్ని పంచాయతీ యొక్క పరిపాలనలో భాగంగా చేసినటువంటి తీర్మానం కాబట్టి వారి దృష్టికి ఈ అంశాన్ని తేవడం జరుగుతుంది అని నోట్ పెట్టచ్చు. కాబట్టి అలాగేంటంటే పంచాయతీ కార్యదర్శి తన యొక్క ఎగ్జిక్యూటివ్ బాధ్యతల్లో భాగంగా ప్రతి అంశానికి దిగువన, ప్రతి తీర్మానానికి దిగువన ఒక నోటుని వివరంగా రాసి పెడితే చాలా చక్కని అడ్మినిస్ట్రేషన్ మనం అక్కడ చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అలా మన పంచాయతీ గ్రామ సమావేశాలు ఉన్నాయా లేవో ఒకసారి మనం చూసుకొని ఆ విధంగా సమావేశాలు స్పష్టంగా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలనావంతంగా ముందుకు వెళ్ళేలా చేయగలిగితే ఒక ప్రతిభావంతమైనటువంటి గ్రామ పంచాయతీ పరిపాలనని మనం ఈ గ్రామ పంచాయతీ సమావేశాల రూపంలో ప్రపంచం ముందుకు చూపించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా డౌట్స్ కానీ అవి ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. నాకు సాధ్యమైనంత వరకు ఈ జీవోలు కానీ ఏమన్నా కావాలన్నా సరే కామెంట్లో పెట్టండి, అవన్నీ కూడా నేను మీకు పంపిస్తాను. డౌట్స్ ఏమన్నా కూడా నాకు సాధ్యమైనంత వరకు వాటిని తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.